తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. నేడే అన్నదాత సుఖీభవ పథకం అమలు కాబోతోంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పథకంలో భాగంగా ఒక్కో రైతుకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం కింద రాబోతోంది. 20,000 రూపాయల్లో రాష్ట్రం వాటా 14,000 రూపాయలు. పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు 3 విడతల్లో ప్రభుత్వం అందించబోతోంది. ఈరోజు మొదటి విడతగా ఒక్కో రైతు అకౌంట్లో 5,000 రూపాయలు పడబోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న చోట్ల అన్నదాత సుఖీభవ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం కింద మీ అకౌంట్స్లో డబ్బులు పడబోతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరికీ నేటి నుంచి డబ్బులు పడతాయి. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెం వేదికగా అన్నదాత సుఖీభవ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. పథకంలో భాగంగా ఒక్కో రైతుకు 3 విడతల్లో కలిపి 20,000 రూపాయలు నగదు వాళ్ళ ఖాతాలో నేరుగా జమ కాబోతోంది. ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరొక 14,000 ఇస్తుంది. మొత్తం 20,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. మొదటి 2 విడతల్లో 5,000 చొప్పున, అలాగే 3వ విడతలో 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ఈ నెల 14న 14,000 3 విడతల్లో కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. 14,000 రూపాయలను 3 విడతల్లో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం మొదటి విడతగా 2,000 చొప్పున 831,51,51,00,000 రూపాయలను రైతులకు సాయం చేయబోతోంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకి 7,000 రూపాయలు జమవుతాయి. రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎన్నికల కూడా అమల్లో ఉన్న చోట్ల అన్నదాత సుఖీభవ పథకం అమలు కొద్దిగా ఆలస్యం కాబోతుంది. ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కడిపులంక గ్రామ పంచాయతీలు, చిత్తూరు జిల్లా రామకుప్పం, నెల్లూరు జిల్లా బిడవలూరు, పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంబంధించినటువంటి కమిషనర్ నీలం సాహ్ని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయవద్దని వ్యవసాయ శాఖ ఎక్సఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందో, ఎక్కడైతే పంచాయతీకి సంబంధించిన, జెడ్పీటీకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అన్నదాత సుఖీభవ పథకం కింద, ఎందుకంటే పెట్టుబడి సాయం కింద వాళ్ళు ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు అకౌంట్లో 20,000 వేస్తామని చెప్పారు. సో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద జమ చేస్తారు. సో ఇప్పుడు మొదటి విడతలో 7,000 రాబోతున్నాయి. ప్రతి రైతుకు కూడా అర్హత కలిగిన రైతుకి మొదటి విడతలో 7,000, 2,000 రూపాయలు కేంద్రం, అలాగే 5,000 రూపాయలు రాష్ట్రం. 7,000 రూపాయలు ఈరోజు అర్హత ఉన్న ప్రతి రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పుడే సూపర్ 6 హామీలు వడివడిగా అన్నీ కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం అమలు జరిగింది, మనకు తెలుసు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి అకౌంట్లో 15,000 రూపాయలు వేసేటువంటి పథకం తల్లికి వందనం. గతంలో చూసుకుంటే కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే, స్కూల్కి వెళ్ళే ఒక విద్యార్థికి మాత్రమే గతంలో అమలు ఉండేది. కానీ కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే, ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి తల్లికి వందనం పథకం అమలవుతుంది. ప్రతి విద్యార్థికి సంబంధించి ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు పడతాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. అనుకున్నది అదేవిధంగా ఈసారి స్కూల్స్ ప్రారంభమైన వెంటనే తల్లికి వందనం పథకం అమలైంది. తల్లుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. అలాగే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నీ కూడా అమలు దిశగా వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మనకు తెలుసు
ఉచిత సిలిండర్లు కూడా అమలవుతున్నాయి. సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లను ప్రభుత్వం ఇస్తోంది. దాంతోపాటు పెన్షన్లు కూడా 1వ తారీఖు టంచనుగా అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావతో పాటు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ఈ 15వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటన చేశారు. డెఫినెట్గా సూపర్ 6 హామీలన్నీ కూడా వరుసగా అమలు చేసుకుంటూ పోవడంతో రాష్ట్ర ప్రజల్లో ఎవరైతే లబ్ధి పొందేటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో వీరాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇవాళ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో, పంచాయతీకి సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎక్కడైతే ఎలక్షన్స్ మూమెంట్ ఉందో అక్కడ ఆగే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా కొండపి, అలాగే తూర్పుగోదావరి జిల్లా కడిపులంక గ్రామ పంచాయతీలు కావచ్చు, చిత్తూరు జిల్లా రామకుప్పం కావచ్చు, నెల్లూరు జిల్లా బిడవలూరు, పల్నాడు జిల్లా కారంపూడి మండలాలు, పులివెందుల, కడప రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఇలా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఇది తప్పకుండా అమలు అవుతుందని చెప్తున్నారు. తప్పకుండా అక్కడ 1-2 రోజులు లేటుగా వచ్చేమో కానీ అక్కడ కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం సైడ్ నుంచి సమాచారం మనకు వస్తుంది. సో డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాలు తప్పిస్తే, ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు తప్పిస్తే రైతుల అకౌంట్లలో అన్ని ప్రాంతాల్లో కూడా నేరుగా ఈ ఉదయం నుంచే డబ్బులు పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.